అయితే సార్ ఫిలిమ్స్ వైపు రావాలి అన్నది ఎప్పుడు వచ్చింది మీకు? అది చాలా అది సహజంగా జరిగిపోయింది. అంతేనా? న్యాచురల్గా. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. స్కూల్లో ఉన్నప్పుడు బొమ్మలు గీసేవాడిని, కవిత్వం రాసేవాడిని. అంటే ఈ కవిత్వం అంటే ఆ టైంలో ఉన్న పరిపక్వత మేరకు ఎవరు రాసేవాడిని. లైక్ ఫస్ట్ రాసింది గుర్తుందా సార్ ఏమన్నా? చాలా చీప్ ఉంటుంది. చిన్నపిల్లలు ఎట్లా తప్పటడుగులు ఎట్లా ఉంటాయో అలా ఉండేటివి రాతలు అంతే. అది అప్లాజ్ వచ్చిన కవిత కానీ పోనీ బయటికి వినిపించేవాడిని కాదు. ఫ్రెండ్స్కి, గర్ల్ ఫ్రెండ్స్ అప్పుడు ఏం లేదు, చిన్నప్పుడే కదా. చెప్పట్లేదేమో లేండి, మేము రాసేసుకుంటాం. చెప్పండి. సో బాగుండేది. సో నేను ఒక 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక నవల రాశాను. 10th క్లాస్కి? 10th క్లాస్లో ఉన్నప్పుడే నవల రాశాను. అది మంచిగా అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ సార్ అయితే? వసంతకాలమా దాని పేరు ఏదో పెట్టా, నవల పేరు. ఓకే. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో కథల పోటీలు అనేది చూస్తే 10,000 కథలకి ఫస్ట్ బహుమతి అని అంటే పైసలు వస్తాయి కదా. అవును. ఎట్లా ఊటీకి వెళ్దాం అన్నట్టుగా ఫ్రెండ్స్ అందరం కలిసి అప్పుడు డబ్బులు వస్తే వెళ్దాం అని చెప్పి రాసాం అనమాట. పంపలేదు, మా ఇంట్లో డిసప్పాయింట్ చేస్తుండే, ఇదేం కథ ఇదేమో చదువుకోక ఇది కాపీ కొట్టావు అది ఇది అని అంటే ఇక నేను అది పంపలే. వరంగల్ సిటీ కేబుల్కి సీరియల్స్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఇట్స్ ఎర్లీ 2000 అట్లా. సీరియల్ చేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని నన్ను తీసుకుపోయారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది వాళ్ళంతా చిన్న సెటప్లో తీసేవాళ్ళు. నాకు అప్పటి వరకు స్కూల్లో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు, కే విశ్వనాథ్ సినిమాలు ఇలా వేసేవాళ్ళు. మంచి టేస్ట్ ఉన్న సినిమాలే, అంటే మంచి సినిమాలు వేసేవాళ్ళు. సినిమాల మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ మేకింగ్ అనేది అంత లేదు. రైటింగ్ మీద ఉండేది ఫస్ట్ నాకు ఇనిషియల్గా. ఎప్పుడైతే వీళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళానో నాకు కూడా స్టార్ట్ అయింది మన తొందరగా రైటర్ అనిపించుకోవాలని. ఇట్లా డెవలప్ అయింది. ఒక టెలిఫిలిం రాసా, అది వేరే వాళ్ళు తీసుకొని చేశారు. తర్వాత సీరియల్ రాస్తే బాగుంటుంది అనిపించింది, అంటే సిటీ కేబుల్కి ఒక 6 ఎపిసోడ్స్. సో అప్పుడు నేను ఈ శనివారం నాదని మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల చదివా అప్పుడే. అందులో ఆ నవలలో హీరో ప్రొటాగనిస్ట్ ప్రతి శనివారం ఒక మర్డర్ చేస్తుంటాడు. అది నన్ను మళ్ళీ అట్రాక్ట్ చేసింది. ఇదేదో బాగుంది అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక ఇంట్రెస్ట్ ఉండేది, థ్రిల్లర్. సో నేనేం చేశానంటే నా దాంట్లో కూడా హీరో మర్డర్ చేస్తుంటాడు, కాకపోతే ఆదివారం. అంటే చిన్న చేంజ్, అంటే మనకు ఏదో రాయాలని, డ్రైవింగ్ ఫోర్స్ అనేది కావాలి కాబట్టి ఏదో రాయాలని ఉండేది. కానీ అది రాయడానికి కావాల్సిన జీవిత అనుభవం కానీ నాలెడ్జ్ కానీ అంత ఊహాశక్తి కానీ లేదు. కానీ నాకున్న సెన్స్ ఏమో పెద్దగా ఉండేది. అంటే రామ్ గోపాల్ వర్మ సినిమా, సత్య సినిమా నా మీద బాగా ఇన్ఫ్లుయెన్స్. ఎన్నిసార్లు చూసారు ఆ మూవీ? అంటే నేను అట్లా 100 సార్లు ఏం చూడను, ఒకసారి చూస్తే నాకు బాగా ఇంపాక్ట్ ఉంటుంది అంతే. ఇంకా మళ్ళీ ఒకసారి ఎప్పుడో ఒకసారి చూస్తా, 100 సార్లు అదే పదిగా చూడను నేను. రామ్ గోపాల్ వర్మ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది అనమాట. కలిసారా సార్ ఎప్పుడైనా? కలిసా. అయితే ఆ టైంలో నాకున్న విజన్ ఏమో పెద్దగా ఉండేది. మొత్తం ఇక సత్య సినిమా కంటే ఇంకా బాగుండాలి అనే ఫీలింగ్లో అనమాట సీరియల్. కానీ నాకున్న అది సరిపోయేది కాదు. అందుకనే నేను అది కాపీ కొట్టి కొంచెం దాన్ని జర మసాలా వేసి వేరే అన్ని ఇక మార్చేసా, మిగతా అంతా మార్చేసా. అది మాత్రం ఆ నెరేటివ్ టూల్ అనమాట వాడు చంపడం అనేది. అదే స్టోరీ ఇంజన్ యాక్చువల్లీ. అక్కడ కొన్ని వినిపించిన అనమాట, నేనే రాసాను ఆఫ్ కోర్స్. చాలా షాక్ అయ్యారు, అరే ఎట్లా. నేను చెప్పే విధానం కూడా కొంచెం అంటే ఒక విజువలైజ్ అయ్యేలాగా సేమ్ వర్మ సినిమా అంతే, రామ్ గోపాల్ వర్మ సార్ సినిమా లాగానే చెప్పేవాడిని. అరే సేమ్ ఆర్జీవి లాగా చెప్తున్నావు అప్పుడు. ఆ రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి లేదు అప్పుడు, రామ్ గోపాల్ వర్మ గారు లెక్క చెప్తున్నావు, నువ్వే డైరెక్షన్ చేయన్నారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అప్పుడు నేను చేశారు.
కొన్ని ఎపిసోడ్స్ చేసాము. మ్మ్. ఎందుకు ఇచ్చారో నాకు అవకాశం డైరెక్టర్గా, మ్మ్. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు. వాళ్ళు చూసారు మీలో అప్పుడే ఆ డైరెక్షన్ ఆ, కెపాసిటీ, అదే. స్టోరీ టెల్లింగ్ మెయిన్ వాళ్ళు కదా. చాలా సంవత్సరాల తర్వాత నాకు టచ్లోకి వచ్చారు. ఆ ప్రొడ్యూసరే హీరో ఆహా, ఓకే. ప్రదీప్ అన్న అని, ఆ. వరంగల్ అనేది ఎంప్లాయీ, గెస్ట్ ఆఫీసర్. వచ్చిన తర్వాత నేను చాలా వాళ్ళు అడిగిన ఒకటే ప్రశ్న, అరే ఇంత పెద్దోడు అవుతాం అనుకోలేదు, ఇట్లా డైరెక్టర్ అవుతాం అనుకోలేదు, ఇట్లా ప్రేజ్ చేస్తుంటే నాకు ఒకటే క్వశ్చన్ అడిగిన, అసలు ఒక 16 years బాయ్ అంతే, టీనేజ్ నేను, మీరు ఎట్లా నన్ను డైరెక్టర్గా నమ్మారని అడిగిన నేను. అంటే లేదు మాకు అప్పుడే అనిపించింది నువ్వు అప్పుడు చెప్తుంటే అన్నారు. వాళ్ళు అప్పుడు చాలా ఆ సినిమా అంటే ఆ సీరియల్ ఓపెనింగ్ కూడా అక్కడ ఎమ్మెల్యేలని వాళ్ళని పిలిచి చాలా హంగామా చేశారు వాళ్ళు. ఆ ఫొటోస్, ఆ పేపర్ కటింగ్స్ నాకు మొన్న నేను చూసా. అదే ఇట్లా మూతి మీద అనిపిస్తుంది కదా సార్ అలా. అంటే అసలు ఏ రకంగా ఈ ముఖాన్ని చూసి మీరు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు అర్థం కాదు నాకు. మంచిగా అనిపిస్తుంది. ఐ ఫెల్ట్ అండ్ ఐ వాజ్ నిజంగా మంచిగా అనిపిస్తుంది. ఒకరు నమ్మడం అంటే మనల్ని ఎంత మంచి